తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్‌కి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనం ఈ వీడియో లోపల బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ ఏహెచ్ఎస్‌కి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితది? అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అయితాయి అని చెప్పి మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ మనం ఈ వీడియో లోపల ఏదైతే మాట్లాడుకోబోతున్నామో, సో, ఇవన్నీ కూడా ఏది కన్ఫర్మ్ డేట్స్ కాదు. యూనివర్సిటీ నుండి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు. మనం ఏదైతే ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ మాత్రమే మాట్లాడుకున్నాం. సో, కాబట్టి ఏదైతే ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ ఉన్నాయో, ఆ ఎక్స్‌పెక్టెడ్ అని కూడా కాదు. సో, ఎంత టైం పట్టొచ్చు అనేది మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్ లోపల సో, పక్కాగా చెప్పడానికైతే ఏం లేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని డేస్ అయితుంది? ఓకేనా? ఆల్మోస్ట్ మనకి 20 డేస్ అయితే అయితుంది. ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ కాలేదు. పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ చేయడానికి చాలా డేస్ అయితే టైం పట్టింది కాబట్టి, సో, అసలు ఈ ప్రాసెస్ ఎట్లా అయితది అని చెప్పి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్‌లీ మనకు అప్లికేషన్స్ అయిపోయినాయి. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. అండ్ దెన్ మనకి పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిజబిలిటీకి సంబంధించి లిస్ట్ కూడా రిలీజ్ అయింది. అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 20 డిసెంబర్ 2025 రోజు సో, వెరిఫికేషన్‌కి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? 20 డిసెంబర్ 2025 రోజు వెరిఫికేషన్‌కి ఎళ్ళాల్సి ఉంటది ఎంజీఎం వరంగల్‌కి. ఓకేనా? సో, ఈ ఎంజీఎం వరంగల్‌కి వీళ్ళు ఎళ్లి సో, వీళ్ళ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అనేది చూపియాల్సి ఉంటది. ఓకేనా? సో, మేము నిజంగానే పీడబ్ల్యూడీ అని చెప్పి చూపెట్టి సో, వాళ్ళ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారన్నట్టు. అసెస్‌మెంట్ కూడా చేస్తారు. ఓకేనా? సో, ఎంజీఎం లోపల మనకి సో, 20 డిసెంబర్ 2025 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతది పీడబ్ల్యూడీ వాళ్ళకి. ఓకేనా? సో, ఫస్ట్ స్టెప్ ప్రొవిషనల్ మెరిట్ లిస్టు. తర్వాత వాళ్ళు దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి టైం ఇచ్చిర్రు. అయిపోయింది. పీడబ్ల్యూడీ లిస్ట్ కూడా రిలీజ్ చేసిర్రు. పీడబ్ల్యూడీ వాళ్ళకి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. 20 డిసెంబర్ 2025 రోజు. సో, వీళ్ళ వెరిఫికేషన్ అనేది సింగిల్ డే. ఓకేనా? సో, 20 డిసెంబర్ రోజు మాత్రమే వీళ్ళ వెరిఫికేషన్ అయిపోతది. వీళ్ళ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే సో, మనకు పీడబ్ల్యూడీ వాళ్ళది లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఈ పీడబ్ల్యూడీకి సంబంధించిన లిస్టు ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళే పీడబ్ల్యూడీ అని చెప్పి ఒక లిస్ట్ వస్తది. ఆ లిస్టు అండ్ దాంతో పాటుగా ఫైనల్ మెరిట్ లిస్టు అండ్ దాంతో పాటుగా మనకి వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్, నోటిఫికేషన్ ఈ 3 మనకి రావాల్సున్నాయి. ఓకేనా? సో, ఫైనల్ మెరిట్ లిస్టును, వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఈ పీడబ్ల్యూడీకి సంబంధించిన ఫైనల్ లిస్టు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో, మనకి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషను, ఫైనల్ మెరిట్ లిస్టు ఈ 2 వచ్చిన తర్వాత మనకి ఫైనల్ పీడబ్ల్యూడీ లిస్టు రావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, వీళ్ళు అటెండ్ అయ్యిర్రు వెరిఫికేషన్‌కి, అసెస్‌మెంట్‌కి. సో, వీళ్ళు నిజంగానే పీడబ్ల్యూడీ అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టు. సో, ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ ఫస్ట్ రిలీజ్ చేయొచ్చు. లేకపోతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అన్నా ఫస్ట్ రిలీజ్ చేయొచ్చు. సో, ఫైనల్ మెరిట్ లిస్టు, పీడబ్ల్యూడీ లిస్ట్ ఇవి 2 రిలీజ్ కావాలి మనకు. ఇప్పుడు రిలీజ్ కావాల్సిన నెక్స్ట్ ఏంది కదా అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ కావాలి. పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ కావాలి. ఇవి 2 రిలీజ్ అయిన తర్వాత సో, మనకి వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితదన్నట్టు. ఓకేనా? సో, లేదు అంటే ఫైనల్ మెరిట్ లిస్టు, వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఒకరోజు రిలీజ్ అయ్యి తర్వాత పీడబ్ల్యూడీ లిస్ట్ అయితే రిలీజ్ అయితాయన్నట్టు. సో, మనకు మెయిన్ ఏందంటే వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రావాలి అంటే ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ మనకి రావాలి. సో, వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రావాలి అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రావాలి. దాంతో పాటుగా పీడబ్ల్యూడీ ఫైనల్ లిస్ట్ కూడా రావాలి. సో, పీడబ్ల్యూడీ వెరిఫికేషన్ ఎంతమందున్నారు బ్రో? మహా అంటే 24 మందున్నారు. సో, 24 మందిని వెరిఫై చేస్తారన్నట్టు. ఓకేనా? అసెస్‌మెంట్ చేస్తారు. నిజంగానే పీడబ్ల్యూడీయా కాదా అని చెప్పి. వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్‌లు కూడా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఈ 24 పీపుల్‌లో ఎవరెవరు వచ్చిర్రు అనేది సో, వాళ్ళు లైక్ అటెండెడ్ పీపుల్ అని చెప్పి, అబ్సెంటెడ్ పీపుల్ అని చెప్పి ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. దాంట్లో నిజంగానే పీడబ్ల్యూడీ ఎవరికుంది అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మహా అంటే ఒక 15 మందికెళ్ళి 20 మంది పేర్లు పీడబ్ల్యూడీ లిస్ట్ లోపల ఉంటాయి. సో, వాళ్ళు ఏం లేదు సింపుల్‌గా ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. వీళ్ళే పీడబ్ల్యూడీ అని చెప్పి. దాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఓకేనా? సో, వీళ్ళ పెద్ద టైం పట్టదు పీడబ్ల్యూడీ వాళ్ళది. కాబట్టి ఏందంటే నేనేమనుకుంటున్నా కదంటే సో, సాటర్డే రోజు ఓకేనా? 20 డిసెంబర్ 2025 సాటర్డే ఉంది కదా!
సాటర్‌డే రోజు మనకి ఎంజీఎం లోపల వీళ్ళ వెరిఫికేషన్ అయిపోతది. సో, మాక్సిమం సండే రోజు వీళ్ళు వెబ్‌సైట్ అవన్నీ గూడా చూసుకొని సండే రోజు నేనేమనుకుంటున్నా గదా! అంటే సండే రోజు మేబీ గ్యాప్ తీసుకొని మండే రోజు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ గానీ, వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ గానీ, పీడబ్ల్యూడీ లిస్ట్ గానీ రిలీజ్ జేస్తారు అని జెప్పి అనుకుంటున్నా. అండ్ దాని తర్వాత వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చింది అంటే నెక్స్ట్ డే నుండి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినాయంటే మనకు సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేస్తారు. 26కి సంబంధించి లైక్ 2025కి సంబంధించి ఓకేనా. 2025కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతాదన్నట్టు. సో, బేస్డ్ ఆన్ దట్ సీట్ మ్యాట్రిక్స్ మనకి ఎక్కడెక్కడ సీట్లున్నాయి, ఎన్ని సీట్లున్నాయి, ఏమైనా కాలేజ్‌లు పెరిగినాయా అనేది అర్థమైతది. దాన్ని బట్టి మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా. సో, ఏందంటే యూనివర్సిటీ డెసిషన్స్ ఎట్లుంటాయో తెలవది. ఓకేనా. సో, కొన్నిసార్లు ఫైనల్ మెరిట్ లిస్టు అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫస్ట్. ఓకేనా. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసుడుతోటే వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వస్తది. ఓకేనా. ఒక సినారియో లోపల. లేదు అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ దాని తర్వాత పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఓకేనా. పర్సన్ విత్ డిజబిలిటీకి సంబంధించి. దాని తర్వాత వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. లేదు అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్, వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ చేస్తారు. మరి సీట్ మ్యాట్రిక్స్ ఎప్పుడు రిలీజ్ అయితది బ్రో అనంటే సీట్ మ్యాట్రిక్స్ అనేది వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తదా? వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అయితాయి అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ లోపల. ఐదర్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఈరోజు వచ్చి రేపటి నుండి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయితున్నాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటదన్నట్టు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ లోపల. సో, వాళ్ళు ఆహ్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయితాయో ఆ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యే టైం వరకి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ అయితది. ఓకేనా. సో, ఇవన్నీ ఎట్లుంటాయి గదా! అంటే యూనివర్సిటీ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా రిలీజ్ చేస్తది. మాక్సిమం ఓకేనా. మాక్సిమం 1 వీక్ ఓకేనా. మాక్సిమం 1 వీక్ లోపల ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయితది. మినిమమ్ ఓకేనా. మినిమమ్ 2 డేస్ మండే నేనేమనుకుంటున్నా గదా! అంటే మండే వరకి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే సండే హాలిడే ఉంది. చెప్పలేం సండే గూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, మినిమమ్ మండే మాక్సిమం ఈ 1 వీక్ ఓకేనా. అరౌండ్ 26థ్ అనుకోర్రి. ఓకేనా. 26థ్ వరకి మనకి మినిమమ్ 21st అండ్ మాక్సిమం 26థ్ వరకి ఈ ఫైనల్ మెరిట్ లిస్టు, వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ గూడా వస్తాయి. వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మళ్ళా మీరు అంటారు గావచ్చు, "అన్న నువ్వు చెప్పినవు రాలేదని" జెప్పి. సో, ఎందుకు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ అనంటే సో, మీకందరికీ తెలిసిన విషయమే ప్రొవిజనల్ మెరిట్ లిస్టు 1 డిసెంబర్‌కి రిలీజ్ అయింది. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ గూడా 1 డిసెంబర్‌కి రిలీజ్ అయింది. 5థ్ డిసెంబర్ దాకా టైమ్ ఇచ్చిర్రు వాళ్ళు. ఓకేనా. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోరని జెప్పి. ఈరోజు 19థ్ డిసెంబర్. 19థ్ డిసెంబర్ అంటే 20 డిసెంబర్ రోజు పీడబ్ల్యూడీ వాళ్ళ వెరిఫికేషన్ అయితాంది. సో, డిలే అనేది అయితుంది. కాబట్టి ఆ యూనివర్సిటీ డిలే ఎందుకయితుంది అనేది మనకు తెలవదన్నట్టు. కాబట్టి మనం ఎట్లాంటి హోప్ బెట్టుకోవడానికి లేదు. కానీ మనకు నెక్స్ట్ ప్రొసీజర్ ఏదైనా ఉందంటే అది ఫైనల్ మెరిట్ లిస్టే. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్టే వస్తది. తర్వాత వెబ్ ఆప్షన్ నోటిఫికేషనే వస్తది. సో, దాని గురించి మీరు లైక్ చూసుకుంటా ఉండుర్రి. వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఏం జేయాలి? ఎట్లా జేయాలని జెప్పి ప్రతీది మనం మాట్లాడుకుందాం. సీట్ రావాలంటే ఏం జేయాలని గూడా చెప్పడానికి ట్రై జేస్తా నేను. కానీ ఏందంటే అనాలిసిస్ గైడెన్స్ లోపల మీరు పార్ట్ అవ్వడానికి ట్రై జేయర్రి. జస్ట్ 154 మాత్రమే సబ్స్క్రిప్షన్ ఉంటది. గ్రూప్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. పర్సనల్ రిప్లైస్ ఇవ్వను. పీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, ఏహెచ్ఎస్ గైడెన్స్ ఇస్తా. డెఫినిట్‌గా ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం జేయాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలి? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏ మిస్టేక్స్ చేస్తారని జెప్పి ప్రతీది మనం మాట్లాడుకుందాం. సో, దేన్ని ఎట్లా వాడాలి? సో, ఏది ఎట్లా ఉంటది? ఎట్లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి? ఎట్లాంటి సినారియోస్ ఉంటాయి? రెగ్యులేషన్స్ ఎట్లుంటాయి? ప్రతీదీ జెప్తా. టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ మీరు అనుకున్న కోర్స్ లోపల ప్రతీది గూడా నేనైతే డీటెయిల్‌గా చెప్పడానికి ట్రై జేస్తా. అండ్ మేబీ ఇఫ్ పాసిబుల్ వెబ్ ఆప్షన్‌లు గూడా నేనే వెబ్ ఆప్షన్ సపోర్ట్ అని జెప్పి నేనే వెబ్ ఆప్షన్‌లు గూడా బెడుతున్నా. అది గూడా పెట్టే ఛాన్స్ లైక్ అయితే ఉంటది మీకు. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్ గూడా నేనే పెట్టే ఛాన్స్ అయితే ఉంటది. సో, ఏదో ఇంటర్నెట్ సెంటర్‌లో చేసుకునే పని నేనే జేసి పెడతా. సో, అట్లా గూడా హెల్ప్ జేయడానికి ట్రై జేస్తా. ఒక్కటే కండిషన్ ఏందంటే మీరు నా లైవ్‌లోకి అటెండ్ అయ్యే ముందు వెబ్ ఆప్షన్స్ వీడియో ఒకటుంటది మన యాప్ లోపల అది చెక్ జేస్తే సరిపోతది. ఓకేనా. సో, మినిమమ్ అయితే 2-3 డేస్, మాక్సిమమ్ అయితే ఒక 7 డేస్ లోపల మనకి ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా. ఫర్దర్ ప్రాసెస్‌లు అవన్నీ గురించి గూడా మనం మాట్లాడుకుందాం. వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సీట్ మ్యాట్రిక్స్ గూడా వస్తది. చూద్దాం మనం. ఓకేనా. సో, ప్రతీది గూడా ఏం జేయాలి? ఎట్లా జేయాలని జెప్పి చెప్తా నేను. సో, మీకు ప్రతీదీ హెల్ప్ అయితది.
ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏందంటే మనలోకి చాలా మందికి డౌట్లున్నాయన్నట్టు. సో, అది ఓకేనా? సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.